ఆబ్జెక్ట్, ఇది టాస్క్ ఆబ్జెక్ట్. వీటిని క్వైరీ ఎందుకు, ఇది ఈ క్వైరీలో కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే నౌ లెట్ మీ షో ఇట్ టు యూ. ఓకేనా, ఇంటర్వ్యూలో అడిగే క్వైరీస్ మీద అడుగుతుంటారు. ఓకేనా, సపోజ్ నాకు ఇదే ఆబ్జెక్ట్ టాస్క్ ఆబ్జెక్ట్ అవునా కదా, టాస్క్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇక్కడికి వచ్చి ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చామంటే అకౌంట్ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను, టాస్క్ వెళ్తున్నాను. టాస్క్ మీద క్లిక్ టాస్క్ వెళ్తున్నాను. సో నేను టాస్క్ లో అన్ని రికార్డ్స్, టాస్క్ అనేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఎందుకంటే అండర్ స్కోర్ సి లేదు. ఓకేనా, సో అన్ని టాస్క్ క్వైరీ చేయాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ ఐడి ఫ్రమ్ టాస్క్. ఓకేనా, ఇదేం చేస్తుందంటే నా టాస్క్ ఆబ్జెక్ట్ లో ఉన్న అన్ని రికార్డ్స్ నాకు వస్తుంది అవునా కదా. సో ఇంకా టాస్క్ ఆబ్జెక్ట్ లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, అసైన్ టు ఉంది, డ్యూ డేట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, స్టేటస్ ఉంది, ఇన్ ప్రోగ్రెస్, ఇవన్నీ ఉన్నాయి. సో లెట్ మీ క్వైరీ దేమ్. ఓకేనా, సో అసైన్ టు. సో అసైన్ టు అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా దానికోసం ఆ కీవర్డ్తో ఉన్నవన్నీ నాకు రావాలి, బట్ రావట్లేదు. ఎందుకంటే సో మీరు ఇక్కడ అసైన్ టు అనేది లేబుల్. ఓకేనా, సో దీని బ్యాక్ అండ్ ఏపీఐ నేమ్ ఏముందో చెక్ చేయాలంటే ఏం చేయాలి, దీని మీద క్లిక్ ఇచ్చి ఎడిట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయాలి అవునా కదా. ఎడిట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ ఇచ్చి అసైన్డ్ టు అనే దానికి ఏపీఐ నేమ్ ఏముందో చెక్ చేసుకోవాలి. ఓకేనా, టాస్క్లోకి వెళ్ళి అసైన్ టు. ఓకేనా, అసైన్ టు అన్నదానికి ఏపీఐ నేమ్ ఉంది, ఓనర్ ఐడి ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఏఎస్ఎస్ అని నేను టైప్ చేసినా కూడా ఆటోమేటిక్గా నాకు ఓనర్ అని చెప్పి చూపిస్తుంది, కానీ అసైన్ అనేది కనపడలేదు. సో అందుకని మీకు చెప్పాను. సో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద క్వైరీ చేసేటప్పుడు లేబుల్ని కన్సిడర్ చేసుకోకూడదు. ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి ఆ ఫీల్డ్కి ఉన్న ఏపీఐ నేమ్ మాత్రమే తీసుకోవాలి. సో అసైన్ టు కావాలంటే నేనేం చేయాలి, ఓనర్ అని చెప్పి టైప్ చేయాలి. ఇంకా మిగతా ఫీల్డ్స్ ఏమున్నాయి. ఓకేనా, నెక్స్ట్ స్టేటస్, డ్యూ డేట్, సబ్జెక్ట్, ఇవన్నీ నేను క్వైరీ చేయొచ్చు అనమాట. సో స్టేటస్, సో ఎస్టీ అని టైప్ చేసి దాంట్లో ఉన్న కీవర్డ్స్, డ్యూ డేట్. సో డ్యూ డేట్ కూడా మళ్ళీ డ్యూ డేట్ అని అది ఎగ్జాక్ట్గా లేదు, మళ్ళీ నేనేం చేయాలి, కరెక్ట్గా ఉందా లేదని చెప్పి దానికి ఏపీఐ ఏమేమి ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. డ్యూ డేట్కి యాక్టివిటీ డేట్. సో కాబట్టి దీన్ని తీసుకొచ్చుకోవాలి నేను. ఓకేనా, సో మీరు క్వైరీస్ రాయడంలో కొంచెం ప్రో. ఓకేనా, సో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండకుండా కొంచెం ప్రో అవ్వాలి. ఎప్పుడు అవుతారంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ క్వైరీస్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. సో ఇలా నెక్స్ట్ నేను సబ్జెక్ట్. ఓకేనా, సో వీటిని అన్నింటినీ క్వైరీ చేస్తాను. క్వైరీ చేసిన తర్వాత నా సేల్స్ ఫోర్స్ సర్కిల్ ఉన్నవన్నీ మొత్తం వచ్చేసాయి. సో మీకు తెలుసు యాక్టివిటీ డేట్ మీద ఎలా ఫిల్టర్స్ అప్లై చేయాలి, లాస్ట్ 10 డేస్ అని చెప్పేసి, కానీ నెక్స్ట్ 10 డేస్ అని చెప్పేసి అవన్నీ మీకు తెలుసు. అలాగే స్టేటస్ మీద ఫిల్టర్ అప్లై చేయడం, నాకు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నవి మాత్రమే కావాలంటే వేర్ స్టేటస్ ఈక్వల్స్ టు ఇన్ ప్రోగ్రెస్, లేకపోతే ఇన్ ప్రోగ్రెస్ కాకుండా మిగతా అన్ని కావాలంటే వేర్ స్టేటస్ ఈక్వల్స్ నాట్ ఇన్ ప్రోగ్రెస్. అలాగే ఓనర్ యొక్క నేమ్ కావాలనుకుంటే, ఓనర్ యొక్క నేమ్ కావాలంటే ఏం చేస్తారు, ఓనర్ డాట్ నేమ్ అని చెప్పేసి మనం రాస్తాం. ఓకేనా, అవునా కదా. సో ఇవన్నీ మనం చూసాం. ఓకేనా, సో ఇప్పుడు వీటితో పాటు మనము ఇంకొక ఫీల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి, రిలేటెడ్ టు. ఓకేనా, సో దీని గురించి మాట్లాడాలి. సో రిలేటెడ్ టు యొక్క ఏపీఐ నేమ్ ఏంటి, నౌ ఐ విల్ గో టు ద రిలేటెడ్ టు. ఓకేనా, రిలేటెడ్ టు. ఇక్కడ చూడండి, రిలేటెడ్ టు యొక్క ఏపీఐ నేమ్ ఉంది, వాట్ ఐడి అని ఉంది ఇక్కడ. సో ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతుంటారు ఈ పాయింట్. సో ఈ టాస్క్ మీద రిలేటెడ్ టు అనే లేబుల్ ఉంది, దట్స్ ఫైన్. దాని యొక్క ఏపీఐ నేమ్ వాట్ ఐడి ఉంది. బట్ ఇక్కడ మీరు డేటా టైప్ అబ్జర్వ్ చేస్తే సో ఇది లుక్అప్ టైప్. బట్ లుక్అప్ టైప్ ఎన్ని దానిలో ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో మామూలుగా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లో లుక్అప్ కానీ మాస్టర్ డీటెయిల్ కానీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏ ఆబ్జెక్ట్ లుక్అప్ అనేది మనం చెప్తాం. అవునా కదా, మనం టీచర్ అండ్ స్టూడెంట్ కానీ స్టూడెంట్ మీద లుక్అప్ క్రియేట్ చేసి దేని క్రియేట్ చేసాము, ఇక్కడ టీచర్ క్రియేట్ చేసాం. అంటే అట్ ఏ టైము ఒక ఫీల్డ్ కి, అంటే లుక్అప్ కానీ మాస్టర్ డీటెయిల్ కానీ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ఫీల్డ్ ఒక ఆబ్జెక్ట్ ఇస్తాం అవునా కదా. గుర్తుందా పాయింట్, హలో. నాకు మనము గుర్తుంది. లుక్అప్ కానీ మాస్టర్ డీటెయిల్ కానీ క్రియేట్ చేసినప్పుడు రిలేషన్షిప్ లుక్అప్ కానీ మాస్టర్ డీటెయిల్ ఒక ఆబ్జెక్ట్కి ఇచ్చాం. బట్ ఇక్కడ టాస్క్ లో ఈ రిలేటెడ్ టు అనేది విచ్ ఇస్ ఆఫ్ ఫీల్డ్ నేమ్, ఐ మీన్ ఏపీఐ నేమ్ ఇస్ వాట్ టైప్ అనేది లుక్అప్ అనేది ఉంది. బట్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి చాలా ఆబ్జెక్ట్స్ ఉంది. అంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫీల్డ్ అనమాట. లుక్అప్ అనేది బేసిక్ గా ఏదైనా ఆబ్జెక్ట్ లో లుక్అప్ కానీ మాస్టర్ డీటెయిల్ కానీ ఒక ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంటుంది. బట్ టాస్క్ లో రిలేటెడ్ టు ఇస్ అ టైప్ ఆఫ్ లుక్అప్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ లుక్అప్ టు మల్టిపుల్ వాల్యూస్. అంటే మనం ఏదైనా ఒక టాస్క్ క్రియేట్, దీని అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఒక టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు, అంటే ఇఫ్ ఐ క్రియేట్ ద న్యూ టాస్క్, ఇక్కడ మీరు క్రియేట్ చేసేటప్పుడు న్యూ టాస్క్. ఓకేనా, ఇక్కడ ఏదైనా ఒక టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు ఇఫ్ ఐ గో టు దిస్ ఆబ్జెక్ట్, ఓకే, ఎనీ ఆబ్జెక్ట్. సో కొత్త టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు ఐ కెన్ గెట్ ద వాల్యూస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అకౌంట్. ఓకేనా, అకౌంట్ నుంచే కాదు, రిలేటెడ్ టు అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అకౌంట్ సింబల్ ఉంది కదా, అకౌంట్ సింబల్ అదేనే కాదు. అంటే ఈ లుక్అప్ లో మనకి ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని ఆబ్జెక్ట్స్, ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ యొక్క ప్రతి దానికి ఒక లోగో ఉంటుంది కదా, ఆ లోగోస్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఓకేనా, ఐకాన్స్. సో అంటే దీని అర్థం ఏంటంటే ఒక టాస్క్ నేను నాట్ ఓన్లీ టు ద అకౌంట్, ఒక టాస్క్ నేను నాట్ ఓన్లీ టు ద అకౌంట్ బట్ ఆల్సో ఐ కెన్ లింక్ టు ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్.
ఇక్కడ ఏ అదర్ ఆబ్జెక్ట్స్ నేను లింక్ చేయొచ్చు అంటే ఇక్కడ లుక్అప్ లో ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ ని లుక్అప్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? గట్ ఇట్? సో అండ్ అగైన్ ఇట్ రిలేటెడ్ టు అనేది స్టాండర్డ్ ఫీల్డ్. అంటే టాస్క్ అనేది ఎలాగైతే స్టాండర్డ్ ఆబ్జెక్ట్, రిలేటెడ్ టు అనేది అలాగే స్టాండర్డ్ ఫీల్డ్. అంటే ఇట్ ఏపీఐ నేమ్ __c తో లేదు కాబట్టి ఇట్స్ ఎ స్టాండర్డ్ ఫీల్డ్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ లుక్అప్. లుక్అప్ అనేది ఈ రిలేటెడ్ టు అనే ఫీల్డ్ లుక్అప్ టైపు, బట్ ఇట్స్ రిలేటెడ్ టు మల్టిపుల్ ఫీల్డ్స్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, కెన్ సే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు నాకేంటంటే అంటే ఆర్ యు అండర్స్టాండింగ్ ద బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద వాట్ ఈస్ ఐ మీన్ రిలేటెడ్ టు అంటే అర్థమైందా? రిలేటెడ్ టు అంటే అర్థమైందా? సో నౌ వాట్ ఐ విల్ డు రిలేటెడ్ టు కూడా క్వెరీ చేస్తాను. ఓకే, రిలేటెడ్ టు యొక్క ఏపీఐ నేమ్ ఏంటి? వాట్ ఐడి. ఓకేనా? లాస్ట్ ఫీల్డ్ కి క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. నౌ ఐ క్వెరీ ఇట్. సో ఇక్కడ ఒకసారి సబ్జెక్ట్ కి కామాకి మధ్యలో, సో లాస్ట్ ఫీల్డ్ ఇది కాబట్టి దీని తర్వాత కామా ఉండకూడదు. ఓకేనా? సో రిలేటెడ్ టు. సో ఇప్పుడు ఇవన్నీ టాస్క్లు, ఈచ్ టాస్క్ ఏ ఆబ్జెక్ట్ తో లింక్ అయిందో ఆబ్జెక్ట్ 001 తో స్టార్ట్ అయ్యేవన్నీ అకౌంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో టు ఎనీ అకౌంట్ రికార్డ్, ఓకేనా? సో 001 అనే కీవర్డ్ తో స్టార్ట్ అయ్యేవన్నీ అకౌంట్స్. ఓకేనా? మీరు ఏ రికార్డ్ అయినా ఓపెన్ చేసుకోండి, మీరు అబ్జర్వ్ చేయండి. డూప్లికేట్, సో సెలెక్ట్ ఐడి కామా నేమ్, సారీ ఐడి ఫ్రమ్ అకౌంట్ అని టైప్ చేస్తే అకౌంట్ లో ఉన్న ప్రతి ఐడి ఉంటుంది కదా, ప్రతి ఒక్కటి 001 తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానో ఐ విల్ కమ్ బ్యాక్. ఓకేనా? సో ఇక్కడ వాట్ ఐడి ఏం చెప్తానంటే ఈ టాస్క్ ఏ ఆబ్జెక్ట్ రికార్డ్ అంటే ఏ రికార్డ్ మీద ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఓపెన్ చేస్తాను, వ్యూ ఇన్ సేల్స్ ఫోర్స్ అంటే ఇక్కడ దీన్ని అంటే ఈ 006 తో స్టార్ట్ అయ్యే రికార్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. 006 తో స్టార్ట్ అయ్యే రికార్డు. సో ఇక్కడ అంటే ఇక్కడ ఒక టాస్క్ ఉంది అది. ఓకేనా? సో ఆర్ యు క్లియర్ ఆన్ వాట్ అంటే వాట్ ఐడి అనేది అర్థమైందా? వాట్ ఈస్ వాట్ ఐడి అంటే ఏ రికార్డ్ లో ఉందో ఆ రికార్డ్ యొక్క ఐడి. అర్థమవుతుందా? గైస్ ప్లీజ్ రెస్పాండ్. సో ఎందుకు దీని గురించి ఇంతగా ఎంఫసైజ్ చేస్తున్నానంటే, సో నాకు సేల్స్ ఫోర్స్ లో ఉన్న అన్ని టాస్క్లు నాకు వచ్చేసాయి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు అకౌంట్ మీద ఉన్న టాస్క్లు అన్ని అకౌంట్స్ మీద ఉన్న మాత్రమే కావాలి. ఇప్పుడు సపోజ్ నీకు చూడండి 001 తో స్టార్ట్ అయ్యేవి ఏం చెప్పాను, అకౌంట్ మీద ఉన్నామని చెప్పాను. అలాగే 006 తో స్టార్ట్ అయ్యేవి ఏంటి, 006 తో స్టార్ట్ అయ్యేది ఆపర్చునిటీ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే రియల్ టైంలో నాకు అంటే ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్ అడిగా అంటే నాకు అకౌంట్స్ మీద ఉన్న టాస్క్ మాత్రమే కావాలి, వేరే ఏ ఆబ్జెక్ట్ మీద ఉన్నో వద్దు అని చెప్పాను. సో ఇప్పుడు ఈ టాస్క్ అకౌంట్ మీద ఉందా, ఆపర్చునిటీ మీద ఉందా, లేకపోతే ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా? ఏ ఆబ్జెక్ట్ మీద ఉందని ఎలా క్వెరీ చేస్తామంటే, సో అకౌంట్ మీద అని ఎందుకు చెప్తానంటే అకౌంట్ యొక్క స్టార్టింగ్ లెటర్ అంటే అకౌంట్ యొక్క ఐడీస్ ఎప్పుడు 00 తో 1 తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి నేను ఈజీగా నేను ఏం చెప్తానంటే ఎక్కడెక్కడైతే నాకు వాట్ ఐడి స్టార్ట్స్ విత్ 001 ఉందో అవన్నీ క్వైరీ చేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ నేనేం క్వైరీ చేయాలి, వేర్ వాట్ ఐడి. ఓకేనా? సో లైక్ తెలుసు కదా మీకు, లాస్ట్ లైక్. సో సింగిల్ కోట్స్ 001%. ఓకేనా? ఇక్కడ దాని ఏమంటే పర్సెంటేజ్ మళ్ళీ సింగిల్ కోట్స్. అంటే ఈ లైక్ అనేది మనం ఆల్రెడీ చూసాము. లైక్ అంటే ఏం చెప్తుంది అంటే ఈ 001 అనేది వాట్ ఐడిలో ఉంటే అని అర్థం. ఓకేనా? లైక్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో నేను పర్సెంటేజ్ పెట్టానంటే ఈ 001 అనేది వాట్ ఐడి అనే వాల్యూలో ఎక్కడున్నా, ఇప్పుడు సపోజ్ ఈ మధ్యలో ఉన్నా కూడా ఎక్కడున్నా కానీ తీసుకురాని చెప్పేసి, అదే నేను ఈ పర్సెంటేజ్ ఇక్కడ ఫస్ట్ లో తీసేసి లాస్ట్ లో పెట్టానంటే వాట్ ఐడి 001 తో స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఏమైనా ఉండొచ్చు. అర్థమవుతుందా? సో ప్లేసింగ్ ఆఫ్ ద పర్సెంటేజ్ పొజిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఎందుకంటే సో నేను 001 అని పెట్టి తర్వాత పర్సెంటేజ్ పెట్టానంటే దాని అర్థం ఏంటంటే వాట్ ఐడి అనేది 001 అనే కీవర్డ్ 001 తో స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఏమైనా ఉండొచ్చు అని అర్థం. అలా కాకుండా నేను పర్సెంటేజ్ స్టార్టింగ్ లో పెట్టి లాస్ట్ లో తీసేసానంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ మనం ఒకసారి SOK లో చూసాం. ఓకేనా? సో అంటే స్టార్టింగ్ లో ఏమైనా ఉండొచ్చు, లాస్ట్ ఎండింగ్ మాత్రం 001 తో ఎండ్ అవ్వాలంటే ఎండింగ్ మాత్రం 001 తో ఎండ్ అవ్వాలంటే స్టార్టింగ్ లో పర్సెంటేజ్ పెట్టి లాస్ట్ లో పెడతాం. సో ఇప్పుడు నాకు అకౌంట్ తో స్టార్ట్ అయ్యేటివి అంటే ఎలా చెప్తామంటే వాట్ ఐడి ఇక్కడ అకౌంట్ తో స్టార్ట్ అయ్యేటివి ఎప్పుడు, అకౌంట్ రికార్డ్స్ ఎప్పుడు, ఎనీ అకౌంట్ రికార్డ్ వాటి యొక్క ఐడి 001 తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అవి మాత్రమే కావాలంటే ఎలా క్వెరీ చేస్తాను నేను. ఓకేనా? సో ఫస్ట్ స్టార్టింగ్ లో 001 అని పెట్టి తర్వాత 001 తర్వాత ఏమైనా ఉండొచ్చు అంటే సో వాట్ ఐడి షుడ్ స్టార్ట్స్ విత్ 001 అని చెప్పి క్వెరీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇన్వాలిడ్ వాట్ ఐడి లైక్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే సో వాట్ ఐడి ఫీల్డ్ మీద మనం లైక్ అప్లై చేయలేము. ఓకేనా? సో లెస్ లైక్ మనకు నేమ్ మీద అప్లై చేసినట్టు, లెస్ లైక్ మనము స్టేజ్ నేమ్ మీద అప్లై చేసినట్టు, అంటే టెక్స్ట్ ఫీల్డ్స్ మీద మనం లైక్ అప్లై చేయొచ్చు, బట్ ఐడి మీద అప్లై చేయలేము అంటాడు. కాబట్టి దిస్ విల్ నాట్ వర్క్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే
ఈ అకౌంట్ మీద మాత్రమే ఉన్నవి క్వైరీ చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా, ఏదైనా ఆప్షన్ ఉందా అని చెప్పేసి ఐ విల్ చెక్ వన్ మోర్ ఆప్షన్. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తాడు, లైక్ డస్ నాట్ వర్క్ ఆన్ ద ఐడి ఫీల్డ్. ఓకేనా. సో నౌ దట్స్ వాట్ వి అండర్స్టూడ్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే నౌ ఐ విల్ రిమూవ్ దిస్ వేర్ కండిషన్, ఐ విల్ ఎగ్జిక్యూట్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు వాట్ ఐడిలో ఈ టైప్ ఏమైనా కెన్ ఐ గెట్ ద టైప్ అని చెప్పేసి ఐ విల్ చెక్. ఓకేనా. సో వాట్ ఇక్కడ చూడండి డాట్ వస్తుంది, వాట్ డాట్. ఇక్కడ చూడండి వాట్ డాట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ ఇది వస్తుంది అనమాట. దీంట్లో వాట్ డాట్ తర్వాత నేనేం చేశాను, టైప్ అని చెప్పి ఇక్కడ టైప్ వస్తుంది. ఓకేనా. సో వాట్ డాట్ టైప్ అని అప్లై చేసి క్వరీ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఐడి అంటే ఈ అకౌంట్ అంటే వాట్ ఐడి అంటే ఈ టాస్క్ రికార్డు ఏ అకౌంట్ రికార్డులో ఉందో మనకు అది వచ్చింది అనమాట. వాట్ డాట్ టైప్ అని అప్లై చేశానంటే ఈ ఐడి యొక్క రికార్డు టైప్ అంటే ఈ 0015H అని ఉంది, ఐడి యొక్క టైప్ ఏంటి, అకౌంట్ టైప్. అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్? అలాగే నేను ఇక్కడ దీన్ని అప్లై చేశాను అనుకోండి, సపోజ్ దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇదేంటిది 0A01. ఓకేనా. దీని యొక్క టైప్ ఏం చెప్తారు, టీచర్. అంటే టాస్క్ టీచర్ ఆబ్జెక్ట్ మీద ఉంది అని అర్థం. ఓకేనా. ఈ టాస్క్ టీచర్ ఆబ్జెక్ట్ మీద ఉంది అని. ఓకేనా. సో అప్పుడు వాట్ డాట్ టైప్ ఏమైంది, ఓకేనా, టీచర్ అయింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, అకౌంట్ మీద ఉన్న మాత్రమే కావాలని చెప్పేసి ఇప్పుడు నేను ఐడి మీద కాకుండా వేర్ వాట్ డాట్ టైప్ ఈక్వల్స్ టు, ఓకేనా, అకౌంట్ అని ఇస్తాను. అప్పుడు ఏం చేస్తుంది, అకౌంట్ మీద ఉన్న టాస్క్లు మాత్రమే వస్తాయి. ఓకేనా. క్లియర్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అలాగే అపార్చునిటీ ఇచ్చా అంటే అపార్చునిటీ మీద ఉన్న మాత్రమే అపార్చునిటీ ఆబ్జెక్ట్ లో ఉన్న అన్ని రికార్డ్స్ మీద ఉన్న టాస్క్లు నాకు వస్తాయి అనమాట. గట్ ఇట్? దట్స్ హౌ we can actually work with the querying on the task. సో ఇప్పుడు సో ఎందుకు దీని గురించి ఇంతగా చెప్తున్నానంటే ఈ రిలేటెడ్ టు వాట్ ఐడి అనేది ఇట్స్ అ పాలిమార్ఫిక్ రిలేషన్షిప్ అంటే ఏమంటాము, పాలిమార్ఫిక్ రిలేషన్షిప్ అంటాం. ఓకేనా. సో బేసిక్ గా ఇంగ్లీష్ లో పాలిమార్ఫిజం అంటే అర్థం ఏంటంటే పాలిమార్ఫిక్ ఫీల్డ్ అని అనొచ్చు. పాలిమార్ఫిక్ ఫీల్డ్ అంటే సో వాట్ ఐడి అనేది వన్ ఆఫ్ ద పాలిమార్ఫిక్ ఫీల్డ్. అంటే దాని అర్థం ఏంటంటే వన్ ఫీల్డ్ కెన్ బి టేక్ యాజ్ different vertical positions. Okay, so let me show you the meaning of polymorphism. Okay, polymorphic meaning. Okay, English లో polymorphic meaning అంటే ఒకదానికి డిఫరెంట్ ఫార్మ్స్, లైక్ ఊసరవెల్లి లాగా. అంటే ఒక మనిషి ఒకటే, అంటే ఊసరవెల్లి ఒకటే, బట్ దానికి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా. సో ఊసరవెల్లి కలర్స్ వీ కెన్ సే పాలిమార్ఫిక్. అలాగే సో ఇప్పుడు వాట్ ఐడి అనేది ఒకటే, ఒక ఫీల్డే, బట్ దాని టైప్స్ అనేది ఇట్ కెన్ వ్యారీ. సో ఇంతకు ముందు మామూలుగా స్టాండర్డ్ లుక్అప్ లో ఏంటి, మాస్టర్ డీటెయిల్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ లో ఒక కస్టమ్ ఫీల్డ్ అంటే స్టాండర్డ్ లుక్అప్ గానీ మాస్టర్ డీటెయిల్ గానీ ఉంటే ఒకదానికి మాత్రమే మనం మ్యాప్ చేయగలం. బట్ ఈ వాట్ ఐడి అనేది పాలిమార్ఫిక్ ఫీల్డ్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఓకేనా. సో ఈ టాస్క్ ఇక్కడది ఆబ్జెక్ట్ మేనేజర్ లో తీసేసాను, ఇక్కడ చూడండి. సో ఇట్ కెన్ హ్యావ్ ద ఫార్మ్, ఇట్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్. వాట్ ఐడి కెన్ బి ఆఫ్ ఎనీ టైప్, అంటే మల్టిపుల్ టైప్స్ అయి ఉండొచ్చు. కాబట్టి వాట్ ఐడి అనేది పాలిమార్ఫిక్ ఫీల్డ్ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అర్థమవుతుందా? గట్ ఇట్? సో ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు అనమాట, లైక్ నాకు ఓన్లీ అపార్చునిటీ మీద ఉన్న అన్ని టాస్క్లు కావాలి, లేకపోతే ఓన్లీ అపార్చునిటీ మీద ఉన్న దాన్ని ఏమంటారు, అపార్చునిటీ ఆబ్జెక్ట్స్ మీద ఉన్న అన్ని ఈవెంట్స్ కావాలని చెప్పేసి. సిమిలర్ గా సో ఇంత డీటెయిల్ గా మామూలుగా రెగ్యులర్ గా ఇక్కడ ట్రైనింగ్ లో చెప్పరు, బట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. ఓకేనా. సో సిమిలర్ గా మీరు ఇక్కడ దీనికి ఇక్కడ వాట్ ఐడి ఇది లేదు చూడండి. ఓకే. సో ఈమెయిల్ కి అట్లా ఏమి ఉండదు. ఓకే. సో లెట్ మీ షో ఇట్ రిలేటెడ్. ఓకే. సో సారీ, ఇక్కడ దీనికి కూడా రిలేటెడ్, సారీ దీనికి కూడా వాట్ ఐడి ఉంది. ఓకే. సో రిలేటెడ్. సో నాకు దాన్ని ఏమంటారు, ఇక్కడ చూడండి ఇది ఈవెంట్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. సో సిమిలర్ టు టాస్క్ వీ కెన్ యాక్చువల్లీ క్వైరీ ఆన్ ద ఈవెంట్ ఆల్సో. ఓకేనా. సో నౌ లెట్ మీ గో టు ద ఈవెంట్. ఓకే. సో ఈ కొన్ని ఫీల్డ్ సపోర్ట్ చేయవు. ఓకేనా. స్టేటస్ అనేది లేదంట. ఓకేనా. లెట్ మీ రిమూవ్. అలా కొన్ని ఉండవు. సో దాంట్లో ఏమున్నా ఏం లేదు అని చెప్పేసి క్వైరీ చేసుకోవాలనుకుంటే సో ఈవెంట్ ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్తే దాంట్లో ఉన్న ఫీల్డ్స్ మాత్రమే మనం క్వైరీ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి. గాట్ ఇట్? నౌ we'll go back to our actual automation discussion. So ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐఎమ్ హ్యాపీ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఏమైనా ఉంటే చెప్పండి. ఏం లేవా? ఓకేనా.
మీకు ఒక టాస్క్ ఇస్తాను. సో వీటిలో వాట్ ఐడి లాగే హూ ఐడి అని ఒకటి ఉంటుంది, ఓకేనా? హూ ఐడి, వాట్ ఐడి మనం ఎలా చేసాం, హూ ఐడి. సో మీరు ఏం చేయాలంటే రేపు క్లాస్లో సో హూ ఐడి గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా? ఇది కూడా వన్ ఆఫ్ ద పాలిమార్ఫిక్ ఫీల్డ్, ఓకే? అర్థమవుతుందా? ఓకే. ఇది కూడా టాస్క్ అండ్ ఈవెంట్స్ లో ఉంటుంది. యూ షుడ్ మీ స్క్రీన్ షేర్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఈస్ హూ ఐడి అని చెప్పేసి. దాని మీద క్వైరీస్ రాసి హూ ఐడి ఏ ఆబ్జెక్ట్ ఫీల్డ్ మ్యాపింగ్ ఉంటుంది, అంటే ఏ ఆబ్జెక్ట్స్ మ్యాపింగ్ ఉంటుంది లుకప్, అది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మీ టాస్క్ ఈరోజు, ఓకే? సో నెక్స్ట్ లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ ఫ్లోస్ డిస్కషన్, ఓకే? సో నిన్న క్లాస్లో మనము వర్క్ ఫ్లో రూల్స్ గురించి, దో ఇట్ ఈస్ రిటైర్డ్, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ బికాస్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద లెగసీ అంటే ఓల్డ్ ఆటోమేషన్ టూల్స్ ఏమున్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి అంటే వర్క్ ఫ్లో రూల్స్ గురించి డిస్కస్ చేసాం, ఓకేనా? సో వర్క్ ఫ్లో రూల్ అనేది నాకు చెప్పినట్టు సో వన్ ఆఫ్ ద ఆటోమేషన్ టూల్, అంటే ఇది ఒకటే ఆటోమేషన్ టూల్ కాదు కాబట్టి నేను ఏం చెప్తాను అంటే వన్ ఆఫ్ ద ఆటోమేషన్ టూల్ అని చెప్పాను. సో దీంట్లో 4 యాక్షన్స్ చేయొచ్చు. వన్ ఇస్ టాస్క్ క్రియేట్ చేయడం, నిన్న చూసాము. ఈమెయిల్ అలర్ట్, ఇది ఆల్రెడీ చేసాము బట్ ఈమెయిల్ అలర్ట్ ట్రిగ్గర్ అవ్వట్లేదు, మేబీ రిటైర్డ్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే సమ్ సెట్టింగ్స్ ఇష్యూ వల్ల కావచ్చు. ఫీల్డ్ అప్డేట్, ఓకేనా? యాన్యువల్ రెవెన్యూ అప్డేట్ చేసాము, అవునా కదా? గుర్తుందా? నెక్స్ట్ అవుట్ బౌండ్ మెసేజెస్. ఈ అవుట్ బౌండ్ మెసేజెస్ అంటే సేల్స్ ఫోర్స్ నుంచి థర్డ్ పార్టీ టూల్ కి మనము అవుట్ బౌండ్ మెసేజ్, అంటే ఈ సేల్స్ ఫోర్స్ నుంచి ఏదైనా ఒక ఫీల్డ్ డేటా, సపోజ్ నేమ్ కావచ్చు, యాన్యువల్ రెవెన్యూ కావచ్చు. సపోజ్ నేమ్ అంటే ఇవన్నీ అపార్చునిటీ మీద, ఆబ్జెక్ట్ మీద మనం ఏదైనా అంటే వర్క్ ఫ్లో రూల్ చేసాం అనుకో. సో సేల్స్ ఫోర్స్ నుంచి థర్డ్ పార్టీ టూల్ కి, అంటే నా అవుట్ సైడ్ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్ మనం ఏదైనా పంపించాలంటే అవుట్ బౌండ్ మెసేజ్ వాడతాము. సో నౌ హియర్ ఈ వర్క్ ఫ్లో రూల్ కాంటెక్స్ట్ లో ఈ అవుట్ బౌండ్ మెసేజ్ అంత ఇంపార్టెంట్ కాదు. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అంటే ఇది వెరీ లాంగ్ బ్యాక్ కూడా నేను చేశాను, అంటే వర్క్ ఫ్లో రూల్స్ అంటే ఈ ఎక్కువ కంపెనీస్ ఏదైతే ప్రజెంట్ ఈ అవుట్ బౌండ్ మెసేజింగ్ వెరీ రేర్ దట్ ఇట్ ఈస్ ఎనీ కంపెనీస్ యూజింగ్ అవుట్ బౌండ్ మెసేజింగ్, ఓకే? సో అర్థమైందా? లైక్ వాట్ ఆర్ ద టాస్క్, వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టాస్క్. సో నిన్న వాట్ ఆర్ ద డిఫరెంట్ వర్క్ లో యాక్షన్స్, దీన్ని ఏమంటారంటే వర్క్ లో యాక్షన్స్ అంటాము. సో ఒక క్రైటీరియా నేను గుర్తుంది కదా, క్రైటీరియా సాటిస్ఫై అయినప్పుడు, అంటే నేను ఏం చెప్పాము, రేటింగ్ ఈక్వల్స్ టు హార్ట్ అయినప్పుడు టాస్క్ క్రియేట్ చేయి, టాస్క్ క్రియేట్ చేయడంతో పాటు దానికి ఫీల్డ్ అప్డేట్ చేయి, అవి రెండు చేసాము. సో వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేశారా మీరు కూడా? హలో, చేశారా? హలో, లేదన్నా. ప్రాక్టీస్ చేయాలి, వర్క్ ఫ్లో రూల్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకే? సో నెక్స్ట్ ఈ వర్క్ ఫ్లో రూల్స్ లో ఇక్కడ చూడండి, వర్క్ ఫ్లో రూల్ క్రియేట్ అంటే వాళ్ళు రిటైర్ చేశారు కాబట్టి ఇక్కడ వర్క్ ఫ్లో రూల్ బదులు ఫ్లో యూజ్ చేసుకొని చెప్తున్నారు. బట్ టు లెర్న్, ఐ మీన్ టు అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్క్ ఫ్లో రూల్స్ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద వర్క్ ఫ్లో రూల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకోటి క్రియేట్ చేస్తాను అనమాట, ఓకేనా? సపోజ్ వర్క్ ఫ్లో రూల్ ఈసారి అపార్చునిటీ మీద క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఏం చేస్తానంటే శాంపుల్ వర్క్ ఫ్లో రూల్ ఆన్ అప్, ఓకేనా? ఇది ఇచ్చాను. సో ఇప్పుడు ఈ మూడిటికి డిఫరెన్స్ అర్థమైందా? వీటిలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. క్రియేటెడ్ అంటే ఏంటి, క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ అంటే ఏంటి, క్రియేటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఐ మీన్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఓకేనా? హలో, ఈ మూడింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ పాయింట్ ఏదైనా క్రియేటెడ్ అని ఎనీ ఐటమ్ సబ్సిక్వెంట్లీ, ఓకే? సో లాస్ట్ పాయింట్ ఏంటంటే, సో క్రియేటెడ్ అంటే మనము ఈ అపార్చునిటీ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు, అంటే అపార్చునిటీ ఆబ్జెక్ట్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఫైర్ అవ్వాలి, ఓకేనా? ఫైర్ అవ్వాలి, ఓకేనా? దాంతో పాటు అండ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా, అంటే మనం ఇక్కడ క్రైటీరియా ఇస్తాం ఏదైనా ఒక ఫీల్డ్, అంటే క్రైటీరియా సపోజ్ అమౌంట్ గ్రేటర్ దాన్ అపార్చునిటీ అమౌంట్ ఉంటుంది, అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000 అను, లేకపోతే అబౌట్ ఐ మీన్ స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ అను అని, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఈ వర్క్ ఫ్లో రూల్లో సో క్రైటీరియా ఏమి ఇస్తానంటే ఎప్పుడైతే నాకు అపార్చునిటీ అమౌంట్ 50,000 కంటే ఎక్కువ ఉంటే డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఆటోమేటిక్గా ఒక వాల్యూ, అంటే ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఒక వాల్యూ పాపులేట్ అవ్వాలి, ఓకేనా? వాల్యూ పాపులేట్ అవ్వాలి, ఓకేనా? ఇది నా రిక్వైర్మెంట్, ఓకే? సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అపార్చునిటీ క్రియేట్ చేసేటప్పుడు కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఏం చేస్తానంటే అమౌంట్ వాల్యూ 30,000 ఇస్తాను, ఓకేనా? అప్పుడు ఈ ఫీల్డ్ అప్డేట్ జరగదు, ఓకేనా? ఫీల్డ్ అప్డేట్ జరగదు అంటే డిస్క్రిప్షన్ అనే ఫీల్డ్ బ్లాంక్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. బట్ సేవ్ చేసిన తర్వాత నేను దాన్ని ఎడిట్ చేసి
65,000 ఇస్తాను అనమాట. అప్పుడు ఇది ఫైర్ అవుతుంది వర్క్ ఫ్లో రూల్. అంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇట్స్ ఎడిటెడ్ టు మీట్ ద క్రైటీరియా. అంటే నేను ఈ రికార్డ్ ని ఆల్రెడీ విచ్ ఇస్ నాట్ మీటింగ్ క్రైటీరియా. సో ఫస్ట్ లో ఏముంది, అపాజిట్ అమౌంట్ 30,000 ఉంది. సో ఐఎమ్ ఎడిటింగ్ దిస్ అమౌంట్ టు మీట్ దిస్ క్రైటీరియా. ఇప్పుడు 30,000 నుంచి 65 అప్డేట్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ ఎడిటింగ్ ద రికార్డ్ టు మీట్ ద క్రైటీరియా. ఏ క్రైటీరియా అని ఇక్కడ సపోజ్ ఇక్కడ క్రైటీరియా ఏమి ఇచ్చానంటే అపాజిట్ అమౌంట్, సారీ అపాజిట్ అమౌంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అమౌంట్ ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50,000 ఇచ్చాను బా. ఓకేనా, 50,000 ఇచ్చాను అవునా కదా. సో ఇప్పుడు ఏమవుతా అంటే క్రియేట్ చేసేటప్పుడు ఫైర్ అవ్వదు, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ మీటింగ్ ద క్రైటీరియా. ఓకేనా, అర్థమవుతుందా? సో ఒకవేళ క్రియేట్ చేసేటప్పుడే నువ్వు కొత్త రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు 67,5,000 ఇచ్చావంటే, ఐ మీన్ మోర్ దాన్ 50,000 ఇచ్చావంటే ఆటోమేటిక్ గా డిస్క్రిప్షన్ ఫీల్డ్ కూడా మనము ఏదో ఒకటి ప్రీ పాపులేట్ అంటే చేస్తాం అనమాట. ఓకేనా, సో అంటే క్రియేట్ చేసినప్పుడు ఈ క్రైటీరియా మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేస్తుంది. ఒకవేళ క్రియేట్ చేసేటప్పుడు ఈ క్రైటీరియా మ్యాచ్ కాకపోతే ఎడిట్ చేసేటప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా, అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఓకేనా, దీన్ని ఇప్పుడు సపోజ్ 50,000 ఇస్తాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50,000 ఇచ్చాను. ఓకేనా, సో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, సో చేసినప్పుడు జస్ట్ ఇది క్రైటీరియా అంతే. ఓకేనా, సో ఇప్పుడు క్రైటీరియా అనేది ఒకటే పెట్టుకోవచ్చు, లేకపోతే మల్టిపుల్ పెట్టుకోవచ్చు. అప్పుడు అమౌంట్ అపాజిటివ్ అమౌంట్ క్రియేట్ చేసేటప్పుడు 50,000 కంటే ఎక్కువ ఉన్న ఫైర్ అవ్వాలి, లేదా క్లోజ్ డేట్ ఉన్నప్పుడు సపోజ్ స్టేజ్ ఈక్వల్స్ టు అపాజిటివ్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు వేర్ ఇస్ దట్, లెట్స్ టేక్ ద స్టేజ్ నేమ్, స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ అని ఇచ్చినా కూడా, క్లోజ్డ్ వన్ అన్నప్పుడు ఇచ్చినా కూడా నేను ఈ రెండు కండిషన్లు ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కావాలంటే ఏం చేస్తాను, ఇక్కడ ఇప్పుడు డిఫాల్ట్ గా అండ్ ఉంటుంది. అంటే ఈ కండిషన్ రెండు సాటిస్ఫై అయితేనే మనకి క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే అండ్ ఉంది. బట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయినా కూడా నాకు నా వర్క్ లో యాక్షన్స్ ఫైర్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ అండ్ తీసేసి ఆర్ పెట్టుకోవాలి. ఎలా, యాడ్ ఫిల్టర్ లాజిక్ లో అండ్ తీసేసి ఆర్ పెడతాను అనమాట. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏమవుతుంది, నేను క్రియేట్ చేసేటప్పుడు 50,000 ఇవ్వకుండా 35,000 ఇచ్చి స్టేజ్ నేమ్ కోసం క్లోజ్ వన్ ఇచ్చారంటే అప్పుడు ఫైర్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు కండిషన్లు ఏదో ఒకటి కదా, ఆర్ ఇచ్చాను కదా. కానీ అండ్ ఇచ్చానంటే అమౌంట్ గ్రేటర్ దాన్ 50,000, గ్రేటర్ దాన్ రిక్వెస్ట్ 50,000 ఇవ్వాలి, క్లోజ్ వన్ ఇవ్వాలి. అప్పుడే నేను వర్క్ ఫ్లో రూల్స్ లో యాక్షన్స్ లోకి వెళ్తుంది. ఆర్ ఇచ్చానంటే నేను ఇక్కడ క్లోజ్ వన్ ఇచ్చి 35,000 ఇవ్వచ్చు, లేకపోతే 50,000 ఇచ్చి 50,000 కంటే ఎక్కువ ఇచ్చాను అనుకో, క్లోజ్ స్టేజ్ ఏదైనా పెట్టుకో ఫైర్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫైర్ ఏదున్నా పర్వాలేదు తీసుకో అని చెప్పి మనం చెప్తున్నాం అనా కదా. కాబట్టి 1 or 2 అని పెడితే రెండిట్లో ఏదున్నా పర్వాలేదు అని అర్థం. ఓకేనా, సో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసము 1 or 2 అని పెట్టాను. సో ఇప్పుడు ఈ 1 or 2 అనే కాదు, ఇప్పుడు సపోజ్ ఇంకా ఇప్పుడు మల్టిపుల్, ఇప్పుడు సపోజ్ ఒక 10 కండిషన్స్ అనే పెట్టుకోవచ్చు. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడే కావాలంటే అన్నిటికీ అండ్ అని పెట్టుకుంటూ పోతాం. 1 and 2 and 3 and 4 అని. అలా కాకుండా ఈ 1 and 2 లో ఏదో ఒకటి ఉండాలి, బట్ థర్డ్ లాజిక్ ఒకటి పెట్టాను, ఆ లాజిక్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టాలి అనుకుందాం. సపోజ్ అప్పుడు ఏం చేస్తాము, ఈ రెండింటికి 1 or 2 పెట్టేసి, ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఏదైనా, సపోజ్ లీడ్ సోర్స్ ఈక్వల్స్ టు వెబ్ ఉండాలి. ఓకేనా, సో నేను క్రియేట్ చేసేటప్పుడు దీనికి ఏం చేస్తానంటే అండ్ 3 అని పెడతాను, అండ్ 3. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు కండిషన్లు ఏదన్నా తీసుకోవాలి, బట్ ఈ కండిషన్ మాత్రం వెబ్ ఉండాలి. అర్థమవుతుందా? సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి, ఈ కండిషన్ మాత్రం 3 ఉండాలి, అంటే థర్డ్ కండిషన్ మాత్రం ఉండాలి, అంటే మూడో కండిషన్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఈ మొత్తం ఎప్పుడు ట్రూ అవుతుంది, మొత్తం ట్రూ అయినప్పుడే కదా. సపోజ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయితే 1 అండ్ ట్రూ అండ్ లాస్ట్ పాయింట్ వెబ్ ఇస్తేనే ఇది ట్రూ అవుతుంది. సో మొత్తం ట్రూ అయితేనే మనకి వర్క్ ఫ్లో లోపలికి వెళ్తాం. అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్ ది ఫిల్టర్ లాజిక్? అంటే 1 or 2 అంటే రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చినా పర్లేదు. సపోజ్ నేను క్రియేట్ చేసేటప్పుడు ఒక 20 రూపీస్ ఇచ్చాను అమౌంట్, బట్ క్లోజ్ వన్ ఇచ్చాను అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది, కాబట్టి ఇది ట్రూ అయిపోతుంది. అండ్ వెబ్ ఇస్తే అప్పుడు తీసుకుంటాను. సపోజ్ వెబ్ ఇవ్వకుండా వేరేది ఇచ్చాను, వెబ్ కాకుండా వేరే అదర్ వాల్యూ ఇచ్చినా కూడా, సో ఇప్పుడు ఇది ట్రూ అవుతుంది. బట్ వెబ్ ఇవ్వకుండా వేరే ఏ వాల్యూ ఇచ్చినా కూడా ఇది ఫాల్స్ అవుతుంది. అంటే ట్రూ అండ్ ఫాల్స్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది, కాబట్టి వర్క్ ఫ్లో రూల్లోకి వెళ్ళదు. ఓకేనా, గెటింగ్ ఐ యామ్ మేకింగ్ సెన్స్? ఓకే, టు కీప్ ఇట్ సింపుల్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ రో నేను రిమూవ్ చేస్తాను అనమాట. ఓకేనా, రిమూవ్ ఇక్కడ వే టు రిమూవ్ క్లియర్ ద ఫిల్టర్ లాజిక్. ఓకేనా, సో ఇక్కడ రిమూవ్ చేయాలంటే ఇక్కడ నన్ను పెట్టేసేయండి, మళ్ళీ నన్ను పెట్టేసేయండి, తీసేసేయండి. ఓకేనా, నన్ను. సో ఈ రెండు కండిషన్లో ఏ ఒక్క కండిషన్ కావాలంటే నీకు అండ్ అని ఆర్ అని పెడతాను, ప్రస్తుతానికి వచ్చేసి ఆర్ పెడతాను. ఓకేనా, సో ఇప్పుడు క్రియేటెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా అంటే అర్థమైంది మీకు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. సో లాజిక్ రాశాను,
ఓకే, ఇప్పుడు లాజిక్ రాసాం, డన్ అని క్లిక్ చేయొచ్చు. డన్ అని క్లిక్ ఇచ్చే ముందర యాక్షన్ ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, డిస్క్రిప్షన్ అనేది ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. నేనేమిస్తానంటే డిస్క్రిప్షన్ ఒక ఫీల్డ్ అప్డేట్, ఓకేనా. సో ఈమెయిల్ అలర్ట్ క్లిక్ ఇచ్చామంటే అంటే అది క్రియేట్ ఈ కండిషన్స్ మనం ఒక అపాజిటీ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చినాం అనుకో, ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళాలనుకుంటే మనం ఇక్కడ ఈమెయిల్ అలర్ట్ ఇస్తాము. లేదు టాస్క్ క్రియేట్ అవ్వాలనుకుంటే టాస్క్ క్రియేషన్ ఇస్తాము. లేకపోతే ఒక ఫీల్డ్ వేరే ఫీల్డ్ అంటే అదే అపాజిటీలో ఏదో ఒక ఫీల్డ్ ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలంటే ఫీల్డ్ అప్డేట్ అని ఇస్తాము. ఓకే, క్లియర్. ఇప్పుడు నాకు డిస్క్రిప్షన్ పాపులేట్ అవ్వాలి. ఏమైనా పాపులేట్ అవ్వాలి, ఇంపార్టెంట్ ఫీల్డ్ అని చెప్పేసి పాపులేట్ అవ్వాలి. సపోజ్ ఇంపార్టెంట్ ఫీల్డ్ అని కదా, ఇంపార్టెంట్ అపాజిట్ అని చెప్పి పాపులేట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఫీల్డ్ అప్డేట్ అని క్లిక్ ఇచ్చి ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో అప్డేట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద అపార్చునిటీ అని చెప్పేసి ఇస్తాము. సో అపాజిట్ ఆబ్జెక్ట్ లో ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలి, డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలి, ఓకేనా. సో ఏమైనా అప్డేట్ చేయాలని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతాం అనమాట. బ్లాంక్ వాల్యూ అప్డేట్ చేయాలి, ఏదైనా వాల్యూ తీసుకోవాలి, ఓకేనా. సో నేనేమి ఇస్తానంటే సో ఇక్కడ సింగిల్ కోట్స్ లో లేకపోతే డబుల్ కోట్స్ లో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అపార్చునిటీ అని చెప్పేసి ఇస్తాను. బట్ ఈ సింటాక్స్ కరెక్టా కాదని చెక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ యూజ్ ఫార్ములా సింటాక్స్ అని క్లిక్ ఇచ్చి మనం, ఎందుకంటే డిస్క్రిప్షన్ లో మనం ఏంటి ఇక్కడ ఫార్ములా అని చెప్పేసి మనం ఇక్కడ దీన్ని ఏమి ఇస్తామంటే లైక్ 1 మినిట్ ఇక్కడ సపోజ్ ఇక్కడ సో ఫార్ములా ఎడిటర్ అని చెప్పేసి. సో ఈ డిస్క్రిప్షన్ ఇలా టెక్స్ట్ టైప్ అయినా వచ్చుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్ గా ఈ డిస్క్రిప్షన్ లో నాకేం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ లో నాకేం కావాలంటే ఆటోమేటిక్గా ఆపర్చునిటీ యొక్క స్టేజ్ నేము ప్లస్ అమౌంట్ ఆటోమేటిక్గా పాపులేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇది తీసేసి ఇన్సర్ట్ ఫీల్డ్ ఏం చేస్తాను, ఆపర్చునిటీలో ఉన్న స్టేజ్ నేము ఓకేనా. దాంతో పాటు అమౌంట్ కూడా ఐ మీన్ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను. ఆ రెండింటికి మధ్యలో ఒక స్పేస్ ఉండాలనుకుంటాను కాబట్టి, లేకపోతే కోలన్ ఉండాలనుకుంటే సో రెండింటి మధ్య కన్కాటినేట్ చేయాలి కాబట్టి ప్లస్ అని క్లిక్ ఇచ్చి, ఓకేనా. సింగిల్ కోట్స్ లో సెమీ కోలన్ ఇచ్చి కోలన్ ఇచ్చేసి మళ్ళీ ప్లస్ ఇచ్చి మళ్ళీ ఈ సెమీ కోలన్ ని సింగిల్ కోట్స్ లో పెట్టాలి, ప్లస్ మళ్ళీ ఇన్సర్ట్ ఫీల్డ్, ఓకేనా. సో అపార్చునిటీలో మళ్ళీ ఏం చేయాలి, అమౌంట్ నేను పెట్టాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎప్పుడైతే నేను ఒక అపార్చునిటీ కార్డు మోర్ దాన్ 50,000 లేదా క్లోజ్ వన్ ఓకేనా, అదే ఆరు పెట్టాం కదా, ఆ రెండిట్లో ఏదో ఒక క్రైటీరియా సాటిస్ఫై ఇచ్చి నేను సేవ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా అపార్చునిటీ యొక్క డిస్క్రిప్షన్ వాల్యూ ఎంత పాపులేట్ అవ్వాలంటే అపార్చునిటీ యొక్క స్టేజ్ నేము కోలన్ అమౌంట్ వాల్యూతో డిస్క్రిప్షన్ పాపులేట్ అవ్వాలని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఇలా వద్దు, ఏదైనా స్టాటిక్ పెట్టుకోవాలంటే సింగిల్ కోర్స్ లో పెట్టుకోవచ్చు. ఇది డైనమిక్ గా అపాజిట్ యొక్క స్టేజ్ నేమ్ అమౌంట్ నేను తీసుకొచ్చి నేను ఇక్కడ ఆ డిస్క్రిప్షన్ లో పాపులేట్ చేస్తున్నాను, ఓకేనా. క్లిక్ ఆన్ చెక్ సింటాక్స్ అంటే నేను రాసిన సింటాక్స్ ఏమైనా ఇష్యూ ఉంటే నాకు చెప్పు అని చెప్పేసి చెప్తున్నాను. సో ఒక ఇష్యూ ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటి స్టేజ్ నేమ్ అనేది ఓకేనా, పిక్ లిస్ట్ వాల్యూ యాజ్ గా మనం తీసుకోలేము అని చెప్తాను, ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలి, ఈ పిక్ లిస్ట్ ని టెక్స్ట్ లేక్ మార్చాలి. టెక్స్ట్ లేక్ ఎలా మారుస్తాము, ఓకేనా. సో టెక్స్ట్ అనే ఫంక్షన్ ఉంది కదా, టెక్స్ట్ అనే ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేయాలి. సో ఇన్సర్ట్ తీసుకొచ్చి దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పెడతాం, ఓకేనా, వాల్యూకి. సో ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా, ఓకేనా. ప్లస్ ఇక్కడ చూడండి మళ్ళీ ప్లస్ ఎక్స్పెక్టెడ్. సో రిసీవ్డ్ నెంబర్ ఇక్కడ ఏం చెప్తుందంటే సో నువ్వు ఒక టెక్స్ట్ ని నువ్వు నంబర్ ఫీల్డ్ తో కన్కాటినేట్ చేస్తున్నావు, ఇదేమో టెక్స్ట్ అయిపోయా, ఇదేమో నెంబర్ అయిపోయా. సో ఇక్కడ ఏం చెప్తున్నావు, ఇన్కంపాటబుల్ ఫీల్డ్స్ అని చెప్తున్నావు. అంటే టెక్స్ట్ ఫీల్డ్స్ ని నువ్వు కన్కాటినేట్ చేసేటప్పుడు ఆ పక్క కూడా టెక్స్టే ఉండాలి. ఒకటి నెంబర్ ఫీల్డ్ తీసుకొని ఒక టెక్స్ట్ తీసుకొని లేకపోతే ఒక నెంబర్ తీసుకొని ఒక టెక్స్ట్ తీసుకుంటే అది కన్కాటినేట్ అవ్వదు. అంటే దీస్ ఆర్ ద ఇన్కంపాటబుల్ ఫీల్డ్స్ టు కన్కాటినేట్. అంటే ఒక టెక్స్ట్ ని ఒక నెంబర్ తో కన్కాటినేట్ చేయలేవు అంటుంది. కాబట్టి నేనేం చేయాలంటే ఈ నెంబర్ ని కూడా టెక్స్ట్ లోకి మారుస్తాను, కానీ అప్పుడు ఏం చేస్తాను, టెక్స్ట్ మళ్ళీ. సో ఈ టెక్స్ట్ అనేది ఏం చేస్తానంటే కన్వర్ట్స్ ద వాల్యూ, ఒక వాల్యూని మనము టెక్స్ట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తుంది. సో నెంబర్ ని నేను టెక్స్ట్ లోకి మార్చాలంటే ఏం చేయాలి, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇంటి పెట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ పెడతాను అనమాట. అంటే ఇక్కడ నంబర్ ఫార్మాట్ లో కాకుండా టెక్స్ట్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుంది. ఆ రెండింటిని మధ్యలో ఒక సెమీ కోలన్ ఇచ్చి సేవ్ చేశాను. ఆర్ క్లియర్, చెక్ సింటాక్స్, ఓకేనా. ఇప్పుడు రెండింటిలో ఏం సింటాక్స్ ఎర్రర్స్ లేవు. నౌ ఐ విల్ డూ వాట్ ఐ విల్ డూ, ఐ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు క్రియేటెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా, క్రియేటెడ్ చెప్తాను, సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా అంటే ఏదో చెప్తాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేసిన తర్వాత యాక్టివేట్ అని క్లిక్ చేయాలి. యాక్టివేట్ అని క్లిక్ ఇచ్చామా. సో నౌ వీఆర్ క్లియర్. నౌ వాట్ ఐ విల్ డూ, నౌ ఐ విల్ గో టు మై అపార్చునిటీ కార్డ్, ఓకేనా. అపార్చునిటీ ట్యాబ్ లోకి వెళ్ళి, ఓకేనా, సేల్స్ యాప్ లో లేకపోతే డైరెక్ట్ సేల్స్ యాప్కి వెళ్ళి, ఓకేనా, అపార్చునిటీ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి, ఓకేనా. సో ఇక్కడ క్రైటీరియా ఏమి ఇచ్చాము, ఆర్ అని ఇచ్చామా. అంటే నేనేం చేస్తాను, రెండింటిలో ఏదో ఒకటి ఇస్తాను, రెండు ఇవ్వను, ఓకేనా. నౌ వాట్ ఐ విల్ డూ, ఓకేనా, ఐఎమ్ లర్నింగ్ ఎ లాట్ టుడే, ఓకే. సో ఇప్పుడు అపార్చునిటీ
ఆపర్చునిటీ వచ్చేసి 12,000 ఇస్తాను, విచ్ ఇస్ లెస్ దాన్ ఆబ్వియస్లీ 50,000 కంటే తక్కువ. క్లోజ్ డేట్ ఏదో ఒకటి ఇస్తాను, దీని మీద ఏం క్రైటీరియా లేదు. సో స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు క్లోజ్ వన్ ఇస్తాను అనమాట. ఇప్పుడు మనకేమవ్వాలి, సో ఈ క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది, రెండిట్లో ఒక క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఒక క్రైటీరియా సాటిస్ఫై అయ్యి ఈ ఫీల్డ్ దాని యొక్క డిస్క్రిప్షన్ ఫీల్డ్ మనం ఏమి ఇవ్వట్లేదు చూడండి, డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఏమి ఇవ్వట్లేదు ఆటోమేటిక్ గా. సో ఇది ఏదో వాలిడేషన్ రూల్ ఉన్నట్టుంది, ఓకేనా. సో ర్యాండమ్ గా ఇచ్చేస్తాను, వాలిడేషన్ రూల్ ఏదో ఎగ్జిస్టింగ్ ఉంది, సేవ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వలేదు, బట్ డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్ గా పాపులేట్ అవ్వాలి. చూడండి పాపులేట్ అయితే ఏమని క్లోజ్డ్ వన్ కోలన్ 12,000, ఎందుకంటే స్టేజ్ నేమ్ కోలన్ మనం అమౌంట్ తీసుకొచ్చి విత్ కన్కాటినేట్ విత్ సెమీ కోలన్ మనం పెట్టాం కాబట్టి ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఏ వర్క్ ఫ్లో యాక్షన్ విచ్ సాటిస్ఫైస్ దిస్ క్రైటీరియా అండ్ if any record while created comma subsequently meet criteria అంటే subsequently edited to meet criteria అని చెప్పాము. సో క్రియేట్ చేసినప్పుడు క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది కాబట్టి నౌ ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తానంటే క్రియేట్ చేసినప్పుడు క్రైటీరియా ఏం సాటిస్ఫై చేయను, ఓకేనా. నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఆపర్చునిటీ రికార్డ్ విచ్ విల్ నాట్ సాటిస్ఫై ఎనీ ఆఫ్ దిస్ క్రైటీరియా. అంటే 50,000 కంటే తక్కువ ఇస్తాను, క్లోజ్ వన్ ఇవ్వను. నౌ వాట్ ఐ విల్ డూ, డిస్క్రిప్షన్ పాపులేట్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం, ఓకేనా. వాట్ ఐ విల్ డూ, I want 20K laptop guys. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 12,000 ఇస్తాను, సో క్లోజ్ డేట్ ఏదో ఒకటి ఇస్తాను, ఓకేనా. సో క్లోజ్ వన్ ఇవ్వను, అప్పుడు రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వవు. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది వాలిడేషన్ ఏదో ఉంది, సో ఇప్పుడు నాకు డిస్క్రిప్షన్ లో ఏం పాపులేట్ అవుదా అనా కదా. నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఎడిట్ దిస్ ఆపర్చునిటీ టు మీట్ ద క్రైటీరియా. వాట్ ఈస్ ద క్రైటీరియా, ఐ విల్ ఎడిట్ దిస్ ఆపర్చునిటీ టు మీట్ ద క్రైటీరియా. ఏం చేస్తానంటే మోర్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 50,000 కాబట్టి 50,000 ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డిస్క్రిప్షన్ పాపులేట్ అవ్వాలి, ఓకేనా. పాపులేట్ అయిందా, ఈ రెండిట్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. నౌ వీఆర్ గెటింగ్ వన్ కండిషన్ సాటిస్ఫైడ్. నౌ ఐఎమ్ ఎడిటింగ్ దిస్ రికార్డ్ టు మీట్ ద క్రైటీరియా. సో వాట్ ఈస్ ద క్రైటీరియా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 50,000. సో I did subsequently edited this record so that this record meets the criteria of the workflow. అవునా కదా, అప్పుడు డిస్క్రిప్షన్ పాపులేట్ అయిందా లేదా. గాట్ ఇట్ guys, please respond. మనం అక్కడ డిస్క్రిప్షన్ ఫీల్డ్ తీసుకోలేదు కదా అసలుకి. అరే బా ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లేరు, వర్క్ ఫ్లో యాక్షన్స్ లో ఫీల్డ్ అప్డేట్ చేశానా. సో ఇక్కడ ఏం చేశాను, వర్క్ ఫ్లో యాక్షన్స్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిస్క్రిప్షన్ తీసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేశానంటే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లేరు. నౌ ఐ విల్ డూ వాట్, నేను ఏం చేశానంటే వర్క్ ఫ్లో యాక్షన్స్ లో ఏం చేశానంటే ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ యాడ్ యాక్షన్స్ మీకు ఫీల్డ్ అప్డేట్ మీద క్లిక్ ఇచ్చాను. ఒకసారి మళ్ళీ వీడియో రికార్డింగ్ ఇక్కడ ఏదో ఒక రాండమ్గా ఇచ్చేసి ఫీల్డ్ లో నేను డిస్క్రిప్షన్ తీసుకున్నా, ఓకేనా. నెక్స్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ, ఓకేనా, ఇక్కడ చేశాను అవునా కదా, అదే చేశాను ఇక్కడ, ఓకేనా. నౌ వాట్ ఐ విల్ డూ, ఇది చేశాను, డిస్క్రిప్షన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి యాక్షన్స్ లో ఏం చేశాను, ఫీల్డ్ అప్డేట్ యాక్షన్ చేశాను. ఏ ఫీల్డ్ అప్డేట్ ఇక్కడ ఎడిట్ చేసి మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఇది జస్ట్ లేబుల్ అంతే. సో ఏ ఫీల్డ్ ఇక్కడ కొత్తగా యాక్షన్ క్రియేట్ చేయడం అడుగుతుంది, ఆబ్జెక్ట్ లో ఏ ఫీల్డ్ అని చెప్పి డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఆ వాల్యూతో ఏం పాపులేట్ అవ్వని చెప్పేసి ఫార్ములా ఫీల్డ్ రాశాను, ఓకేనా. సో దట్స్ హౌ ఫీల్డ్ అప్డేట్ వర్క్స్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అంటే ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా, క్రియేటెడ్ అంటే ఏంటి, క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా అంటే ఏంటో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లేవన్నా. ఓకే, so now you are clear what is the workflow actions. Now I am happy, okay na. See workflow actions లో ఇంకో టైప్ ఉంటుంది, ఓకేనా. దాన్ని ఏమంటారంటే టైం డిపెండెంట్ వర్క్ఫ్లో యాక్షన్స్ అంటాం, ఓకేనా. అంటే ఇప్పుడు మనం సేవ్ చేసాము ఒక రికార్డు, క్రైటీరియా సాటిస్ఫై అయింది, ఆటోమేటిక్గా ఫీల్డ్ అప్డేట్ అయింది. బట్ నాకు ఇప్పుడు నీ రికార్డ్ క్రియేట్ అయిన వెంటనే నాకు అప్డేట్ అవ్వకూడదు. రికార్డ్ క్రియేట్ అయిన 1 day తర్వాత అప్పుడు అప్డేట్ అవ్వాలి. అంటే ఐ నీడ్ టు గివ్ సమ్ గ్యాప్, అంటే రికార్డ్ క్రియేట్ అయినప్పటి నుంచి ఇన్ని డేస్, లేకపోతే ఈ రోజు నుంచి కొన్ని డేస్, లేకపోతే క్లోజ్ డేస్ నుండి సండేస్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు క్లోజ్ డేట్ ఉందా, క్లోజ్ డేట్. సో క్లోజ్ డేట్, ఓకేనా. నేను ఒక వాలిడేషన్ లో రాసుకుంటే ఏంటి, క్లోజ్ డేట్ ఎప్పుడు ఫ్యూచర్ డేట్ లోనే ఉండాలి, పాస్ట్ డేట్ లో ఉండకూడదు. ఎలా చేస్తాము, ఇఫ్ క్లోజ్ డేట్ ఇస్ లెస్ దాన్ టుడే అంటే అప్పుడు ఆ క్రైటీరియా రాసామంటే క్లోజ్ డేట్ లెస్ దాన్ టుడే ఇచ్చామంటే వాలిడేషన్ ఫైర్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాము, ఎంటర్ చేసేటప్పుడు క్లోజ్ డేట్ ఎప్పుడు పాస్ట్ డేట్ తీసుకోదు. నౌ వీఆర్ క్లియర్, ఓకేనా. సో నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే క్లోజ్ డేట్ కి 2 days ముందు నాకు టాస్క్ క్రియేట్ అవ్వాలి, లేకపోతే క్లోజ్ డేట్ కి 2 days ముందు నాకు, లేకపోతే 5 days ముందు మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. ఎవరికి ట్రిగ్గర్ అవ్వాలి, ఆపర్చునిటీ ఓనర్కి. ఏమని, సో అండ్ సో ఆపర్చునిటీ విచ్ ఆర్ యు ఆర్ ఓనింగ్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ నెక్స్ట్ 5 days. అలా అర్థమవుతుందా. ఇప్పుడు నేను క్లోజ్ డేట్ ఉంది, క్లోజ్ డేట్ ఓకేనా, విత్ ఇన్ ఈజ్
విత్ ఇన్ నెక్స్ట్ 5 డేస్, విత్ ఇన్ నెక్స్ట్ 5 డేస్ అయితే ఓకేనా, ఈ రోజు నుంచి ఓకేనా. సో ఈ రోజు అనుకో ఈ క్లోజ్ డేట్ వచ్చేసి సపోజ్ ఈరోజు 4th డిసెంబర్ కదా, 5th లేకపోతే 6th డిసెంబర్ అనుకో. సో 6th, సో సపోజ్ దీనికి 6th డిసెంబర్ ఇచ్చామనుకో, సో క్లోజ్ డేట్ ఈజ్ విత్ ఇన్ నెక్స్ట్ 5 డేస్ ఓకేనా. సో అయితే నాకు ఓకేనా, సో క్లోజ్ డేట్ కంటే 2 డేస్ ముందే, ఇప్పుడు ఈ రోజు నుంచి క్లోజ్ డేట్ కి మధ్యలో 2 డేస్ కంటే ముందే నేను మెయిల్ పంపించాలి. సో ఇలాంటి టైం డిపెండెంట్ యాక్షన్స్ చేసుకోవడానికి మనకి ఏమున్నాయంటే వర్క్ ఫ్లోలో టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో యాక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని చేయడం కోసం ఏం చేస్తామంటే, దాన్ని చేయడం కోసం నా విల్ లెట్ మీ డియాక్టివేట్ దిస్ పాయింట్ ఓకేనా, డియాక్టివేట్ దిస్ పాయింట్. సో నౌ వాట్ ఐ విల్ డూ, I will create a new workflow rule. Okay, na? Continue with workflow rules. Opacity. Okay, na? Okay, na? Click on next. So learning time dependent workflow rules. Okay, na? So okay, na? So ఇప్పుడు ఏం చేస్తారంటే క్రైటీరియా ఏంటంటే జస్ట్ సింపుల్ క్రైటీరియా ఏంటంటే opacity క్లోజ్ డేట్ అనేది క్లోజ్ డేట్ should not be అంటే లెస్ దాన్ టుడే ఉండకూడదు ఓకేనా. సో టుడే ఫంక్షన్ తీసుకుంటుందో లేదో మరి తెలియదు, లెట్ మీ ట్రై దట్. అంటే ఫస్ట్ నాకు అపాజిట్ క్లోజ్ డేట్ ఈ రోజు కంటే అంటే లెస్ ఉండకూడదు ఓకేనా, అది నా క్రైటీరియా. నా క్లిక్ ఆన్ సేవ్. ఆ లాజిక్ తీసుకుంటా టుడేలో తీసుకుంటా తెలియదు, లెట్ మీ చెక్ దట్. సో టుడే తీసుకుందాం అంటే అక్కడ చూడండి టుడే ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నా క్రైటీరియా ఏంటంటే అపాజిట్ క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే ఎడిట్ చేసేటప్పుడు క్లోజ్ డేట్ ఈ రోజు కంటే అంటే ఈ రోజు కంటే పాస్ట్ లో లేకుండా ఉంటేనే నాకు ఈ వర్క్ ఫ్లో రూల్ ట్రిగ్గర్ అవ్వాలి, అంటే ఫ్యూచర్ లో ఉంటే అని అర్థమవుతుందా. నాట్ లెస్ దాన్ పెట్టారు, సారీ లెట్ మీ ఎడిట్ ఇట్ ఓకేనా, లెస్ దాన్ కాదు. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే క్లోజ్ డేట్ ఈ రోజు కంటే పాస్ట్ లో ఉంటేనే తీసుకుంటుంది, ఐ డోంట్ వాంట్ దట్ ఓకేనా. సో నాట్ లెస్ దాన్ ఓకేనా, అంటే గ్రేటర్ దాన్ ఈ రోజు కంటే ఫ్యూచర్ లో ఉంటేనే ఓకేనా, అంటే ఈ రోజు కాకుండా ఫ్యూచర్ లో ఉంటేనే ఓకేనా, అర్థమవుతుందా. ఆ క్రైటీరియా అంటే క్లోజ్ డేట్ ఈ రోజు కంటే ముందు, అంటే ఈ రోజు కాకుండా ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఉన్నా. సో నేనేం చేయాలంటే, సో ఇక్కడ చూడండి ఇక్కడ వర్క్ ఫ్లోలో యాక్షన్స్, ఇమీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్స్, ఇక్కడ వర్క్ ఫ్లో యాక్షన్స్ లో ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇచ్చి, సో ఇక్కడ ఏం చేస్తానంటే యాడ్ యాక్షన్స్ అని క్లిక్ ఇచ్చానంటే, సో ఇమీడియట్ గా నేను ఎడిట్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక రికార్డ్ క్రియేట్ చేసి లేకపోతే ఎడిట్ చేసి 5th లేదా 6th అని క్లిక్, 5th లేదా 6th ఈ రోజు కాకుండా ఫ్యూచర్ లో ఏ డేట్ పెట్టినా కూడా ఈ యాక్షన్స్ ని ఆటోమేటిక్ గా మనకి ఫైర్ అయిపోతాయి. అలా కాకుండా యాడ్ టైం ట్రిగ్గర్ అని క్లిక్ ఇచ్చారంటే ఓకేనా, సో ఇక్కడ టైం ట్రిగ్గర్ బేస్డ్ ఆన్ వాట్ అని అడుగుతాయి, టైం ట్రిగ్గర్. సో బేస్డ్ ఆన్ వాట్ ఓకేనా, సో టైం ట్రిగ్గర్ బేస్డ్ ఆన్ అపాజిటీ క్లోజ్ డేట్ ఓకేనా. నేను ఏం చేస్తానంటే, సో అపాజిటీ క్లోజ్ డేటు 30 డేస్ తర్వాత లేకపోతే 30 డేస్ ముందా, ఇక్కడ చూడండి, లేకపోతే సపోజ్ 2 hours తర్వాత, లేకపోతే ఇక్కడ చూడండి 2 hours, లేకపోతే 2 days, 2 days ఆఫ్టర్ పియరా ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ నేనేం చేశానంటే, నేను అపాజిటీ క్లోజ్ డేట్ కి 2 రోజుల కంటే ముందే, ఇక్కడ సపోజ్ నేను అపాజిటీ క్లోజ్ డేట్ 7th ఇచ్చానంటే దానికంటే 2 రోజుల ముందు అంటే 5th కే ఓకేనా. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే క్లోజ్ డేట్ కంటే అపాజిటీ క్లోజ్ డేట్ కంటే 2 రోజుల కంటే ముందు అని అర్థమవుతుందా. హలో సో యూ షుడ్ అండర్స్టాండ్ ద యాడింగ్ టైం ట్రిగ్గర్. అంటే ఇక్కడ ఏం చేస్తా అంటే నాకు ఒక యాక్షన్ అనేది ఇమీడియట్ గా జరగకుండా ఈ క్రైటీరియా ఈ టైమింగ్ గ్యాప్ తో నాకు జరగాలి. ఏంటి ఆ టైమింగ్ గ్యాప్ అంటే అపాజిటీ క్లోజ్ డేట్ ఉందనుకో, సపోజ్ అపాజిటీ నేను ఏదైనా ఒక రికార్డ్ అపాజిటీ క్లోజ్ డేట్ సపోజ్ 8th అని 7th 9th అని పెట్టారనుకో, సో 9th కంటే 2 days కంటే ముందు అంటే 7th ఓకే జరగాలి. అలా కాకుండా అపాజిటీ క్లోజ్ డేట్ 2 days తర్వాత నాకు ఒక మెయిల్ వెళ్ళాలనుకో, క్లోజ్ డేట్ అయిపోయిన తర్వాత ఒక మెయిల్ వెళ్ళాలి ఓకేనా. సో ఏంటి అపాజిటీ 2 days ఆఫ్టర్ ఓకేనా, అపాజిటీ క్లోజ్ డేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత సపోజ్ అపాజిటీ క్లోజ్ డేట్ 9th ఇచ్చానుకో, 10th 11th మెయిల్ వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాను, 2 days ఆఫ్టర్ క్లోజ్ డేట్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ డేట్ తర్వాత నాకు 2 days తర్వాత నాకు మెయిల్ వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇది జస్ట్ ట్రిగరింగ్ పాయింట్. సో ఇప్పుడు ఈ 2 days ఆఫ్టర్ క్లోజ్ డేట్ తర్వాత ఏం యాక్షన్ జరగాలో ఇక్కడ యాడ్ చేసుకుంటాను, అర్థమవుతుందా. సో 2 days తర్వాత నేను ఏం యాక్షన్ జరగాలి, సపోజ్ మెయిల్ వెళ్ళాలి ఓకేనా, క్రియేట్ ద మెయిల్ అలర్ట్ అంటే అపాజిటీ క్లోజ్ డేట్ ఏదైతే ఉందో దాని 2 రోజుల తర్వాత నాకు మెయిల్ వెళ్తుంది ఓకేనా, గట్ ఇట్. లేకపోతే 2 days తర్వాత నాకు టాస్క్ క్రియేట్ అవ్వాలి ఓకేనా, 2 days ముందే టాస్క్ క్రియేట్ అవ్వాలి ఓకేనా, గట్ ఇట్.
అంటే ఆ టైం గ్యాప్ అంటే క్లోజ్ డేట్ మీదనే కాదు, నాకు అపాజిట్ క్రియేటెడ్ డేట్ ఉందనుకో, క్రియేటెడ్ డేట్ ఇప్పుడు అపాజిట్ క్రియేటెడ్ డేట్ ఈ రోజు క్రియేట్ చేశాను, ఓకేనా. ఎప్పుడైతే ఆటోమేటిక్ ఎప్పుడైతే అపాజిట్ క్రియేట్ చేస్తామో అదే రోజు నాకు క్రియేటెడ్ డేట్ తీసుకుంటుంది. క్రియేట్ అయిన 5 days తర్వాత అకౌంట్ అపాజిట్ ఓనర్కి ఒక టాస్క్ క్రియేట్ అవ్వాలి. ఎప్పుడైతే అపాజిట్ క్రియేట్ అవుతుందో, నాట్ క్లోజ్ డేట్, క్రియేట్ అయిన 5 రోజుల తర్వాత ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి, టాస్క్ క్రియేట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, అపాజిట్ క్రియేట్ అయిన 5 days తర్వాత, ఓకేనా, 5 days తర్వాత, 5 days ఆఫ్టర్, దెన్ ఐ విల్ క్రియేట్ వన్ టాస్క్. ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వకూడదు నాకు. పాజిటివ్ ఈ రోజు క్రియేట్ అయింది అనుకో, అంటే 5th అంటే 9th తర్వాత ప్లస్ 5 days అంటే 9వ తారీఖున నాకు ఒక టాస్క్ క్రియేట్ అవ్వాలి. ఎవరికి టాస్క్ క్రియేట్ అయ్యి ఎవరికైతే అసైన్ చేయాలనుకుంటున్నామో అసైన్ టు లో అపాజిటివ్ ఓనర్ ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? న్యూ టాస్క్ ఇచ్చి ఎవరికి అసైన్ అవ్వాలో వీ కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ దట్ వన్, ఓకేనా. అక్కడ అపాజిటివ్ ఓనరా, ఇక్కడ చూడండి, ఇక్కడ అకౌంట్ రోల్ అపాజిటివ్ కూడా తీసుకోవచ్చు అనుకుంటున్నాను. అకౌంట్ టీమ్ క్రియేటర్, సరే ఇక్కడ చూడండి, ఓకేనా. ఇక్కడ ఓనర్ యొక్క నేమ్ తీసుకోవచ్చు. ఓనర్ అపాజిటివ్ ఓనర్ అంటే అపాజిటివ్ ఓనర్కి అసైన్ అయిపోతుంది. ఇక్కడ అపాజిటివ్ ఓనర్ సెలెక్ట్ చేసుకుంటే అపాజిటివ్ ఈ రోజు క్రియేట్ అయ్యి ఎవరు ఓనర్ అయితే సెలెక్ట్ చేశానో ఆ ఓనర్కి ఈ రోజు నుంచి 5 days తర్వాత ఒక టాస్క్ క్రియేట్ అవుతుంది, అయ్యి వాళ్ళకి అసైన్ అవుతుంది. అర్థమవుతుందా? లేదా 5 days తర్వాత నాకు మెయిల్ వెళ్ళాలి అంటే క్రియేట్ అయిన 5 days తర్వాత అపాజిటివ్ ఓనర్కి మెయిల్ వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాను, ఈమెయిల్ అలర్ట్ క్లిక్ ఇచ్చి ఈమెయిల్ అలర్ట్ కాన్ఫిగర్ చేస్తాను, ఓకేనా. So that is called time dependent workflows. Are you clear so far on this point? What is time dependent workflows? So ఈ రోజు క్లాస్ కింద చాలు కదా, you will practice it, right? చాలు. ఓకే. సో డైరెక్ట్ గా ఫ్లోస్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆటోమేషన్ అనేది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి, ఓకే. అంటే ఇక్కడ లేదు కదా వర్క్ ఫ్లోస్ ఇప్పుడు వాడటం లేదు కదా. వర్క్ ఫ్లోస్ లేవు, బట్ ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకొని చెప్తున్నానంటే